ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. యాక్టింగ్ మాత్రం అదరగొట్టేసాడు ఇండియా, కానీ స్టోరీ వైజ్ ఇంప్రూవ్ చేశాడు. ఇంకా బాగుంది. డైరెక్షన్ బాగానే ఉంది, యాక్టింగ్ బాగుంటుంది. సేఫ్ అలీ ఖాన్ మంచి రోల్ ఇచ్చింది. దానికి అప్పుడు పట్టుకొని 15 నిమిషాలు ఉంటుంది, చుట్టూ మళ్ళీ తెలిపోద్ది అంతే, ఇంకేముంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలంటే రీతిలో పెట్టాడు, సూపర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఒకటి మిర్చి అక్కడ కొద్దిగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్లో వేరే లెవెల్లోకి తీసుకెళ్తారు. కొరిటాల శివ ఈజ్ బ్యాక్. ఆయన సినిమాను మనం ఎలాగైతే చూడాలనుకుంటామో అలాగే చూస్తాం. ఎన్టీఆర్ యాక్షన్ అయితే ఇరగదీశాడు అన్న. హీరోయిన్ ఒక జస్ట్ ఉంటుందంటే ఆటబొమ్మ కాస్త చేయి జాపన్నా అరిగిపోతుంది. ఎక్కడున్న మైండ్ ఎక్కడికో తెగిపోతుంది అన్న, అలా అనిపించింది నాకైతే. నిజంగా ఒకటే చెప్తా అన్న, చాలా మంది సినిమా రాకముందు కానీ సినిమా వచ్చిన తర్వాత కానీ చాలా మంది అరే సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఫ్లాగ్ ఉంది, స్టోరీ లేదు, ఏం లేదు, ఆచార్యలాగుంది, బొక్కలా ఉంది, ఎన్టీఆర్ అన్న ఇలా చేసిండు అలా చేసిండు చాలా అంటే చాలా మంది అంటున్నారు. వాళ్ళందరికీ ఒకటే ఒక మాట చెప్తా, దెంగితే దేవరు అంటారా పై వెళ్ళి దేవుడు నీకే చెప్తా అన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. థ్యాంక్స్ అన్న. సైఫ్ అలీ ఖాన్ అరాచకం ఎన్టీఆర్ కి పోటా చేశాడు. సక్సెస్ మీట్ లో అనిరుద్, కొరటాల, సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ స్టేజ్ పైన ఇరగా తీయాలి అంతే. దేవరా పార్ట్ 1 సూపర్ సక్సెస్. జై ఎన్టీఆర్. జాన్వీ కపూర్ గారు పార్ట్ 2 నుంచి ఇచ్చారనుకున్నారు. పార్ట్ 2లో కూడా ఉంటుంది ఇంటర్వ్యూ సెకండ్ పార్ట్. ఓవరాల్గా ఎంత ఇస్తారు రేటింగ్? ఓవరాల్ రేటింగ్ 5. దేవర సినిమా అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఎన్టీఆర్ అందరినీ నిజంగా 6 years తర్వాత తన సోలో ఫీల్ ఎలాంటి సినిమాలో చూస్తారో అంతకు ముందు మంచి చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మొత్తం ఫైటింగ్ కూడా వేరే లేదని సాంగ్స్ కానీ నెక్స్ట్ ఒక మంచి మెసేజ్ కూడా ఉంది సినిమాలో.